అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క కేటగిరీ ఎలా తెలుసుకోవాలి, హౌ టు నో అవర్ యూట్యూబ్ ఛానల్ కేటగిరీ అనమాట. మరి కేటగిరీ అంటే ఏంటంటే ఈ యొక్క కేటగిరీ బేస్ చేసుకొని మనకు వ్యూస్ కానీ, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కానీ, అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి వీడియోస్ అనేవి వైరల్ కావడం జరుగుతుందన్నమాట. మరి యొక్క యూట్యూబ్ కేటగిరీ ఎలా తెలుసుకోవాలి, మరి యూట్యూబ్ కేటగిరీ అంటే ఏందని కూడా మనము స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో అనమాట. ప్రతి ఒక్కరు ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించి గ్రోతింగ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, అందరూ కూడా వీడియో చూసి అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పిక్ చేసుకొని మీ యొక్క ఛానల్ విన్నర్గా ప్రకటించి అయితే ఫ్రీ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్లయితే మరి కేటగిరీ అంటే ఏంటని కూడా ఫస్ట్ మనం తెలుస్తుందన్నమాట. కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ అడ్రస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ కంటెంట్ బట్టి మన కేటగిరీ అయితే సెట్ చేసుకోవాలి. ఈ యొక్క యూట్యూబ్ మన కంటెంట్ బట్టి ఈ కేటగిరీ సెట్ చేసుకున్నట్లయితే మనం ఒకసారి వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ అల్గారిథం కూడా మన యొక్క యూట్యూబ్ కేటగిరీ సెట్ అయ్యి కూడా యూట్యూబ్ అల్గారిథం కూడా మన యొక్క వీడియోస్ కూడా మనకు కరెక్ట్ ఆడియన్స్కి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎలా చేసుకోవాలి యూట్యూబ్ సంబంధించి కేటగిరీ అని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఛానల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఛానల్ కావచ్చు, తర్వాత కుకింగ్ ఛానల్ కావచ్చు, తర్వాత ఏదైతే జాబ్స్ అప్డేట్స్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా ఫిలిమ్స్ మేకింగ్ ఛానల్ కావచ్చు, కామెడీ వీడియోస్ ఛానల్ కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఛానల్ అనుకో, మరి ఈ 5 ఛానల్లో మరి కేటగిరీ ఏ విధంగా ఉంటుంది, ఏ కేటగిరీ కింద వస్తుంది, మరి ఈ 5 ఛానల్ అని కూడా మీకు ఒక స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఛానల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అనుకోండి. కుకింగ్ మనకి ఏ విధంగా వస్తుంది, ఏ ఛానల్ కింద కేటగిరీ వస్తుందంటే ఇక్కడ హౌ టు స్టైల్ అనే ఒక కేటగిరీ కింద వస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క లైక్ కామెడీ అండ్ ఫిలిం షోస్ సంబంధించి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ మనకు ఏదైతే ఎంటర్టైన్మెంట్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా మరి అది ఏ కంటెంట్ కింద వస్తుంది, అది ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కేటగిరీ కింద వస్తుంది. అదేవిధంగా హౌ టు స్టైల్ అనే కేటగిరీ కింద వస్తుంది అనమాట. అదేవిధంగా సేమ్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే మీ కేటగిరీ ఏంది అంటే మీ ఛానల్లో కంటెంట్ ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీరు కేటగిరీ సెట్ చేసుకున్నమాట. ఈ కేటగిరీ సెట్ చేసుకున్నట్టయితే 100% అయితే మనకు ఖచ్చితంగా వీడియోస్ అయితే గ్రోత్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ అనుకోండి, ఇప్పుడు నేను యూట్యూబ్ సంబంధించిన టిప్స్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఓకే, మరి ఎవరైతే పర్టికులర్గా యూట్యూబ్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరే వీడియో చూస్తారు అనుకోండి, మీకు ఇప్పుడు యూట్యూబ్ సంబంధించిన టిప్స్ కావాలి అంటే మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయగానే నా వీడియో మీకు అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేసు నేను కేటగిరీ సెట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళకు యూట్యూబ్ వచ్చేసి వేరే వాళ్ళకు ఈ వీడియోస్ అయితే రికమెండ్ చేస్తుంది. వారి యొక్క వీడియోస్ పైన ఇంట్రెస్ట్ చూపించరు. అదేవిధంగా మనకు వ్యూస్ కూడా రావన్నమాట. ఆడియన్స్ రిటెన్షన్ కావచ్చు, అదేవిధంగా వీడియో సంబంధించిన ఇంప్రెషన్ కావచ్చు అని కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క కేటగిరీ సెట్ చేసుకోవాలన్నమాట. కేటగిరీ ఎలా సెట్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ మనం అయితే ఏదైతే వైట్ స్టూడియో ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. వైట్ స్టూడియో ఓపెన్ చేసుకొని మీ కంటెంట్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. కుకింగ్ అయితే అవుట్ స్టైల్, అదేవిధంగా మీ లాగ్స్ అయితే మీది పీపుల్ అండ్ బ్లాగ్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీది ఇక్కడ జాబ్స్ అండ్ అప్డేట్స్ కంటెంట్ అయితే మీరు ఎడ్యుకేషన్ కంటెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మరి యొక్క కేటగిరీ సెట్ చేసుకున్న సరైన విధానం ఎక్కువ చూపించుతున్నమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఒకసారి ప్రతి ఒక్కరైతే ఒకసారి ఇక్కడ మీకు అయితే స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తారనమాట. దీని ప్రకారం అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చేసారనమాట. ఇక్కడ ఏదైతే వైట్ స్టూడియోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా ఏ విధంగా లాగిన్ కావాలంటే మనం క్రోమ్ బ్రౌజర్ నుంచి అయితే వైట్ స్టూడియోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఆ లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ మనకు ఛానల్ సంబంధించిన డాష్బోర్డ్ ఈ విధంగా వస్తుంది. రాగానే మనకి కింద చూస్తుంటే ఏదైతే సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, యొక్క సెట్టింగ్ పైన ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకు ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకు ఛానల్ సంబంధించిన ఆప్షన్ ఉంది కదా, ఆ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం కిందికి క్లోజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ పైన కిందికి క్లోజ్ చేసినట్టు మనకు లైక్ ఛానల్ కేటగిరీ ఉంటుంది కదా, ఛానల్ కేటగిరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మరి మీ ఛానల్ ఏ కేటగిరీ కింద వస్తుందని కూడా ఆ కేటగిరీ సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ చేసుకున్నైతే మీ యొక్క కేటగిరీ సెట్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు వీడియోస్ అప్లోడ్ చేయగానే సేమ్ కేటగిరీస్ అనమాట, మీ కేటగిరీకి సంబంధించి ఆడియన్స్కి అయితే మన వీడియోస్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇదనమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. స్టెప్ బై స్టెప్ అందరూ కూడా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేసు మీకు యూట్యూబ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకైతే నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.